సంఘంలో విశ్వాసులందరూ ఒకటిగా ఉండి ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు సువార్త పనులు పురుగొల్పుకునే వారుగా ఉండవలసిన వీరు ఈరోజు సేవకు నేల చేసినట్టు ఒక సినిమా యాక్టర్ లాగా చేస్తారు పిల్లలు. ఎక్కడైనా సరే సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడైనా దేవుని మాట కనబడుతుందా, లేకుంటే ఈ సేవకుని యొక్క కటౌట్స్ కనబడుతున్నాయా? చూడండి ప్రియులారా, విశ్వాసులు ఇచ్చిన డబ్బును ఎలా వృధా చేస్తున్నారో మీరు చూడండి. ఒక మీటింగ్ పేరుతోటి ఈ అయ్యే ఖర్చుని వారు ఏం చేస్తారు? అక్కడ మీటింగ్ లో పనిచేసేది ఎవరు? విశ్వాసులు ప్రియులారా. నిజంగా అక్కడ వారు ఇస్తున్న డబ్బు ఎవరిది? విశ్వాసులది. ఇక్కడ కన్వీనర్ గాని లేకుంటే వచ్చే బోధకుడు గాని ఏం కష్టపడతాడు? ఏ కష్టం లేదు ప్రియులారా. నిజంగా వారు ఇస్తున్న డబ్బుతోటి అంత ఖర్చు పెడతాను. వీరి యొక్క ఫోటోలు ఎంతో దర్భంగా ఈరోజు వేసేవారు. ఉన్న విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే, ఏ సేవకుడు ఎలాంటి వస్త్రం వేసుకుంటారో వీళ్ళు అలానే వేసుకుంటారు. వాళ్ళ యొక్క స్టైల్ ఏదుందో వీరిది అదే స్టైల్, వారి యొక్క మాట ఎలా ఉంది వీరి యొక్క మాట. కానీ ఇక బైబిల్ ఏమని చెప్తుంది ప్రియులారా? మీరు దేవుని వాక్యాన్ని నమ్మండి, క్రీస్తులో కట్టబడండి, అపోస్తుల యొక్క బోధలో మీరు ఉండండి, ప్రవక్తల చేత చెప్పబడిన క్రీస్తు గురించి చెప్పబడిన మాటలు నమ్మండి. ఇగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా రాబోతుండు. ఆ రాబోయే ఆ కాలంలో నువ్వు ఎలా ఎదుర్కోగలవు, నీ యొక్క విశ్వాసం ఎంత అనే సంగతి నువ్వు మర్చిపోకోకుండా ఈ లోకంలో భక్తి శ్రద్ధలతోటి ఈ లోకంలో బ్రతకాలన్న సంగతి ఈ రోజు విశ్వాసం మర్చిపోయిండు. ఈ రోజు సేవకుడు కూడా మర్చిపోయి వారి యొక్క పరిచర్య కానీ వారి యొక్క జీవితం కానీ ఏమైపోతుందంటే లోకం వైపు చూసేవారుగా ఉన్నారు.